చూపిస్తాను చూడండి. సో అదండి, ఇది amazon.in నుంచి తీసుకున్నాను. దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 15300 ఉందండి, 0.00. సో 153 రూపీస్కి అయితే నాకు ఈ టోటల్ షీట్ అయితే వచ్చిందండి. నాకు తెలిసి ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్ అని అనుకుంటున్నాను. ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే 50 రూపీస్ పడి, నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 100 అట్లా పడింది అంతే. ఇంకా నేనైతే తీసుకుందామండి. సో ఇది అంటే చాలా డిజైన్స్ చూసానండి. చాలా డిజైన్స్ చూసిన తర్వాత ఇది కొంచెం నాకు బెటర్ అనిపించింది. ఎందుకంటే మ్యాక్సిమం బ్లాక్లో తీసుకుందాం అనుకున్నాను, అంటే బ్లాక్ కలర్లో. ఎందుకంటే మళ్ళీ గ్రీజ్ అయి పడినా కొంచెం చూడడానికి బాగోదు అని చెప్పి, అంటే క్లీన్ అవుతుంది కాకపోతే కొంచెం బ్లాక్లో ఉన్నది బాగుంటుంది అనుకుని చెప్పి ఈ డిజైన్ అయితే కొంచెం అలా ఉందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి. స్టిక్ అవడానికి స్టిక్కర్ కూడా ఇచ్చాడండి. అంటే మనం వేరే ప్లాస్టర్ ఇవన్నీ ఏం యూజ్ చేయకుండా జస్ట్ దీన్ని తీస్తే కవర్ని పైన ఒక స్టిక్కర్ ఉంటుంది, దాన్ని లాగితే ఇది గోడకి అట్లా స్టిక్ అయిపోతుంది. సో చూద్దామండి. సర్ఫ్ వాటర్ అండి, ఇంకా ఇవి స్టీల్ పీసు, ఇవి వీటితో ఒకసారి వాల్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాను. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి.
మ్యాక్సిమం చాలండి. ఇది మా గ్యాస్ కట్ దగ్గర ఇంత లెక్క వాళ్ళైతే నేను బాగుండను అనుకున్నాను. నాకు ఏదైనా ఏంటంటే కుకింగ్ వీడియోస్ ఏమైనా చేస్తున్నప్పుడు కొంచెం వాళ్ళు అంత కంఫర్ట్గా అనిపించలేదు నాకు. సో అందువల్ల ఇంత లెక్క వచ్చినా చాలనుకున్నాను. చాలండి. ఇదైతే బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది. ఇంకా మరి డిజైన్ కూడా నేను బాగుందని అనుకుంటున్నానండి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. రీజనబుల్ ప్రైస్ అండి, క్వాలిటీ కూడా బాగానే ఉంది. చూద్దాం మరి ఇది ఎన్ని రోజులు వస్తుందో. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ సందేహాలను నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.